ఆడదని నాకు ఎప్పుడు తెలుసా తెలిసింది, తిరుపతిలో ప్రమోట్ చేస్తున్నాను సినిమాని. రేపే సినిమా రిలీజ్. నేను జనాల మధ్య నుంచి వెళ్తున్నా. నన్ను ఇక్కడి నుంచి ఒక 50 మీటర్లు నడవడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. హోమ్ ఏరియా, జనాలందరూ పైన పడారు. అందరు ఒక్క సెకండ్గా అందరినీ చూస్తుంటే ఐ రియలైజ్ ఐ డెంట్ మేక్ ద మూవీ ఫర్ దిస్ ఆడియన్స్. పోయింది. వీళ్ళు రేపు వచ్చి వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, రేపు వీళ్ళకి అర్థం కాదు ఇది అనేది. దట్ వాజ్ వాట్. నాకు ఇప్పుడు ఎదుగులో పేరు కూడా చెప్పేస్తాను. నన్ను 50 మీటర్లు వెళ్ళడానికి లాఠీ చార్జ్ చేశారా, రేపు ఇది కట్ చేసి మీ వేస్తాను, ఇది కట్ చేసి మీ వేస్తాను. వాళ్ళు వేస్తారా లేదా మీరే వేసేటట్టు వీడియో చేస్తారు, వీడియోస్ చేయం. కానీ సార్ ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే ఇష్యూ ఒకటి నడిచింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కాస్త వార్ అట్మాస్ఫియర్ కనిపించింది. అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరండి సార్. ఇదే ఈ టాపిక్ మాకు సంబంధం లేదు కదండి సార్. థియేటర్ వ్యవస్థ రాకపోతే ఇబ్బందులు. ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను. నా దగ్గర మా హీరోలు పెద్ద హీరోల దగ్గర నుంచి మా ఆల్ ద 10-15 హీరోస్ చేసేది సంవత్సరానికి మినిమం వి ఆల్ షుడ్ కమ్అట్ విత్ 1 ఫిలిం. మినిమం 1 ఫిలిం వచ్చినప్పుడు రొటేషన్ ఉంటుంది థియేటర్స్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ హీరోస్ ఆర్ డూయింగ్. ఓకే, బట్ అగైన్ మమ్మల్ని డైరెక్ట్గా బ్లేమ్ చేయడానికి కుదరదు. సరే, నేను ఇస్తాను అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఒక్కరు ఓన్లీ 60 డేస్ ఇస్తాను, 70 డేస్ ఇస్తాను, మీరు లేకపోతే 100 డేస్ ఇస్తాను, మీరు చేసుకోండి. 365 రోజుల్లో 200 రోజులు 2 సినిమాలకి ఇచ్చేస్తాను నేను, మీరు చేసుకోండి. ద డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, రెండోది థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్, దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని, అది మీకు తెలిసిందే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టు ఆల్ ఆఫ్ యు. నేను ఆ నలుగురు అన్ను ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి వచ్చింది ఉన్నారు, దే కంట్రోల్ ఇట్. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దాని గురించి ఎలాబరేట్గా మాట్లాడానంటే కొన్ని మిస్కన్స్ట్రక్ట్ అవుతుంది, అండ్ దట్ లీడ్స్ టు మిస్కమ్యూనికేషన్. నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. అప్పుడు దాకా ఐ డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీస్. వాళ్ళందరూ హెల్ప్ కావాలి నాకు సినిమా రిలీజ్. కానీ ఇది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. ఎస్, హీరో తలుచుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. రైట్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ రిలీజ్లు అయితే థియేటర్లు సర్వైవ్ అవుతాయి. దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ థియేటర్స్. బట్ థియేటర్స్కి ఫీడింగ్ అనేది ఫోర్మోస్ట్ థింగ్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీళ్ళందరిలో చేసేది ఏంటంటే, అసలు ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ హీరో, నోబడీ ఎల్స్. ఓకే, మీ హీరోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్. ప్రొడ్యూసర్ అన్నవాడు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదు. డబ్బులు పెట్టేవాడు అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ స్టాండ్ టుగెదర్. అప్పుడే బాగుపడుతుంది. మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు, దాంట్లో అవసరం లేదు కదా. లేదు, బ్యాకప్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పైరసీ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్ తప్ప. బట్ ఇవాళ రోజుల్లో పైరసీ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఎక్కడి నుంచి పైరసీ అయింది అన్నది వచ్చేస్తుంది. అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అది ఒకవేళ పైరేటెడ్ గా రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఐ హోప్ అది 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేస్తే కీలకమైన విఎఫ్ఎక్స్ ఒక కొరియర్లో పంపడం ఏంటి? సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్. అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్.